మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమునేంద్ర ఆశ్రమం ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంగా భగవద్గీతలోని 17వ అధ్యాయమైనటువంటి 20వ శ్లోకం గురించి చెప్పుకుందాం. అదేంటంటే, దాత్యమితి యద్దానం ధీయతే అనుపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం శృతం అని చెప్పబడుతుంది. అంటే దానాలు సాత్వికమైనటువంటి దానం ఎలా ఉంటుంది, సత్వగుణ దానం అనేది ఇక్కడ విశ్లేషణ ఇస్తున్నారు. ఏంటి అంటే, దానం చేసే మనిషి ముందుగా ఈ దానం చేయడం నా కోసమే నేను చేస్తున్నాను అనే భావం ఉండాలి. అదేవిధంగా ఎప్పుడూ కూడా దానం ఏ ఆశతోటి చెయ్యకూడదు. దానం చేసేటప్పుడు ఇంతకుముందు నాకు ఇచ్చారు కాబట్టి నేను ఇస్తున్నాను అనే భావన కానీ, లేకపోతే ఈ దానం తీసుకుని రేపు నాకు మళ్ళా ఉపయోగపడతారు అనే దానం కానీ పనికిరాదట. అలా అనుకోకూడదు. ఏ విధంగా అంటే, తను ఎప్పుడూ కూడా ఆశ లేకుండా ఇవ్వాలి దానము. ఎందుకంటే మనము మన కోసము ఇస్తున్నాము అనేటటువంటిది ఎప్పుడైతే ఆ విధంగా ఏ ఆశ లేకుండా ఇస్తారో అది ఆ పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఏ పేరు మీద ఇస్తే ఆ పేరు మీద అవుతుంది. అయితే ఇంకా దానికి ఏం చెప్తున్నారంటే, శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఎవరికి దానం ఇస్తున్నాం అంటే ఆ పాత్ర దానం చేయకూడదు. ఎక్కడిస్తున్నాం, దేనికోసం ఇస్తున్నాం అనేటటువంటి భావన అక్కడ ఉండాలి. అదే సత్వగుణ దానము అని చెప్పబడుతుంది. ఏ ప్రదేశంలో ఇస్తున్నాం, ఏ సమయంలో ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం అనేటటువంటి విధి ఎవరు తీసుకుంటున్నారు అనేది దాని గురించి ఆ పాత్రకు అతను అర్హుడా కాదా అనేది కూడా తెలియచేసుకోవాలి. శాస్త్రానికి సమ్మతంగా ఉండాలని శాస్త్రం చెబుతుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు.